వధువుకు తులం బంగారం రూపాయల లక్షతో పాటు అందజేతకు కసరత్తు. పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమం ఫైనాన్స్ విభాగాల అధికారులకు ఆదేశాలు. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసేటువంటి ఛాన్స్. కొన్ని పాత స్కీములకు సవరణలు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఇందిరమ్మ కానుక అమలుపై కసరత్తు ప్రారంభమైంది. నిరుపేద ఆడపడుచులకు వివాహ సమయంలో 1,00,000 ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం కూడా అందజేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హైలైట్ చేసింది. దీన్ని వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉందని క్షేత్రస్థాయి లీడర్లోంచి ప్రపోజల్స్ రావడంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సగటున కళ్యాణ లక్ష్మి స్కీమ్ను ఎంతమంది తీసుకుంటున్నారు, గతంలో ఎంత బడ్జెట్, తులం బంగారం అదనంగా ఇవ్వడం వల్ల అదనపు ఖర్చు ఎంత అనే అంశాలపై వెంటనే అంచనాల రిపోర్టు ఇవ్వాలని ప్రభుత్వం ఉన్నతాధికారులను కోరింది. ఈ స్కీమ్ అమలుపై పంచాయతీరాజు మహిళా శిశు సంక్షేమ ఫైనాన్స్ విభాగాల అధికారులు కూడా అభిప్రాయాలను నివేదిక రూపంలో ఇవ్వాలని సర్కారు ఆదేశాలు ఇచ్చింది. మరి మొత్తానికైతే ఇంతకుముందు కళ్యాణ లక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలను అయితే డబ్బుల్ని ఇచ్చేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడైతే పూర్తిగా ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో మరి ఏం జరుగుతుంది, తులం బంగారం ఇచ్చేది ఉంటే తులం బంగారానికి సంబంధించిన విషయంలో ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది, 1,00,000 రూపాయలతో పాటు ఇప్పుడు తులం బంగారం 50-60 వేల మధ్యలో ఉండేది మరి 60,000 రూపాయలని 1,60,000 రూపాయలు ఇచ్చేదంటే బాగుంటుందా, లేదంటే 60,000 రూపాయల తులం బంగారం వాళ్ళకు అప్పటికప్పుడు ఇస్తే బాగుంటుందా, ఏంది ఎట్లా ఇస్తారు, మరి ఒకవేళ పెళ్లికి ముందే ఇస్తారా, పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్తారా, ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తానికైతే బడ్జెట్ సంబంధించిన విషయంలో అంచనాలు ఎలా ఉండబోతున్నాయి ఒక క్లారిటీ కావాలనిపించి అటు శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఆర్థిక శాఖలను అయితే వివరణ కోరినట్టుగా తెలుస్తుంది. మరి వచ్చే బడ్జెట్ సంబంధించిన తర్వాత ముఖ్యంగా వచ్చేటువంటి ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్లో వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇక క్లాసిఫికేషన్ చేంజ్, కలెక్టర్ల ఇష్టం, పట్టాగా మారిన బిలాదాకల భూములు, డబుల్ ఇన్లకు ప్రతిపాదించిన ల్యాండ్. శంషాబాద్లో 22 ఎకరాలు ప్రైవేట్ పరం, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఐఏఎస్ అమోయ్ కుమార్. ధరణిలో లొసుగుల ఆధారంగా దారదత్తం. మొత్తానికి ధరణి పోర్టల్ సంబంధించిన విషయంలో లొసుగులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని ఈరోజు 22 ఎకరాలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో 22 ఎకరాలు ప్రైవేట్ పరం చేసినట్టే ఒక్కో ఎకరం ఎన్ని కోట్లు, దాదాపుగా 100 కోట్ల నుండి 200 కోట్ల రూపాయలు తీసుకున్నా కూడా ఈరోజు 22 ఎకరాలు అంటే దగ్గర 3,000-4,000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పయ్యడం జరిగింది. మరి దాంట్లో ఐఏఎస్ అమోయ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని, కేసీఆర్ నమ్ముకొని అక్రమాలు పట్టబడుతున్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు వంతపడాల్సి వచ్చింది. ఈరోజు అధికారులు అందరూ కూడా ఏ జిల్లాకు పోయినా అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం స్థానిక ఎమ్మెల్యేలకు భయపడి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు వీళ్ళ అధికారానికి అంటే ముఖ్యంగా ఐఏఎస్లు ఐపీఎస్లకు చెడ్డపేట తీసుకెళ్ళిన ప్రయత్నం కూడా జరిగింది. మరి అమోయ్ కుమార్ కూడా ఏం చేసిండు, ఈరోజు పట్టాగా మారిన బిలాదాకల భూములు, ఈరోజు దేవాదాయ శాఖల భూములు కానీ మొత్తం అసైన్డ్ భూములు కానీ వీటన్నిటి కూడా ధరణి పేరుతో తీసుకొచ్చి మొత్తం సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద ఏం చర్యలు తీసుకుంటే కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక కొత్త బడ్జెట్కు కసరత్తు, పూర్తి స్థాయి పద్ధతి దిశగా సర్కారు సన్నాహాలు, అన్ని శాఖలకు ఫైనాన్స్ నుంచి ఆర్డర్, సంక్షేమానికి అయ్యే ఖర్చుపై ఎక్సర్సైజ్, గ్యారంటీ పథకాలకు నిధుల కేటాయింపు. మొత్తానికి అయితే కొత్త బడ్జెట్కు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయి పద్ధతి దిశగా సర్కార్ సన్నాహాలు చేస్తోంది. అన్ని శాఖల నుంచి ఫైనాన్స్ కమిషన్కు అలాగే మొత్తానికైతే ఏ శాఖకు ఎన్ని అవసరం ఉంటుంది, ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంలో ఖర్చు ఎంత అవుతుంది, మరి మిగతా బడ్జెట్ రాష్ట్ర పాలన సంబంధించిన విషయంలో మిగతా బడ్జెట్ సరిపోతుందా లేదా, సంక్షేమ పథకాలకు ఏ విధంగా పెట్టాలి, ముఖ్యంగా 6 గ్యారెంటీల పథకాలకు సంబంధించిన విషయంలో నిధుల కేటాయింపు చేస్తే ఎట్లా ఉంటుంది ఏంది అనే విషయం మీద అయితే వాళ్ళు కసరత్తు చేస్తూ ఉన్నారు. మరి వచ్చే ఫైనాన్స్ ఇయర్ ఇలా ఉండబోతుంది, ఏ విషయానికి ఎంతెంత ఖర్చు పెడతారని కూడా చూడాల్సింది. ఇక మార్కెట్ కమిటీల నియామకాలు రద్దు చేస్తారా, కొత్త పాలక వర్గాల ఏర్పాటుపై సర్కారు ఫోకస్, పదవీ కాలం పూర్తి కాని కమిటీలను ఏం చేద్దాం, అడ్వకేట్ జనరల్ నుంచి అభిప్రాయ సేకరణ, నివేదిక తర్వాత వ్యవసాయ డైరెక్టర్ నిర్ణయం, లీగల్ చిక్కులు లేకుండా అడుగులేస్తున్న ఆఫీసర్లు. మొత్తం 193 కమిటీలకు కొత్త వ్యక్తుల ఎంపిక, ప్రతి కమిటీలోనూ చైర్మన్ సహా 18 మందికి చోటు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల ప్రస్తుత పాలక వర్గాలను ప్రక్షాళన చేయాలని సర్కార్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ కమిటీలకు నిర్దేశించిన 2 ఏళ్ల పదవీ కాలం పూర్తిగాని వాటి విషయంలో వచ్చే లీగల్ చిక్కుల నుంచి దృష్టి పెట్టుకొని అడుగులేస్తున్నది. ఈ విషయంపై అడ్వకేట్ జనరల్ నుంచి అభిప్రాయాలను కోరిన సర్కార్ అక్కడి నుంచి నివేదిక రాగానే స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని భావిస్తుంది. మరి వ్యవసాయ మార్కెట్ కమిటీ సంబంధించిన విషయంలో మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ తీసేసి కొత్తగా కాంగ్రెస్ పార్టీ నాయకులను పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్లకు సంబంధించిన విషయంలో కానీ ఆ కమిటీలకు సంబంధించిన విషయంలో కానీ ఒక్కో కమిటీలో 10 నుండి 18 మంది 20 మంది ఉండే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం ఒక్కో నియోజకవర్గంలో కనీసం
ఒక్కో నియోజకవర్గంలో రెండున్నా కూడా ఆ రెండు మార్కెట్ కమిటీ చైర్మన్లకు సంబంధించిన విషయంలో ఆ మార్కెట్ కమిటీ చైర్మన్లు కమిటీ సభ్యులుగా నియామకం చేసేదంటే వాళ్ళు జోష్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన అవకాశాలు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.